హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, యువతకు చంద్రబాబు ముఖ్య ప్రకటన. ఈ నెల 12న రెడీగా ఉండండి అంటూ ముఖ్య ప్రకటన అయితే చేయబోతున్నారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యూ ఇయర్ వేళ నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఏపీపీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. జనవరి 12న ప్రభుత్వం కొత్త పోస్టుల భర్తీ నోటిఫికేషన్ల జారీ. ఇప్పటికే విడుదల చేసిన 20 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షల నిర్వహణకు కూడా షెడ్యూల్ ప్రకటించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా భర్తీ చేయబోయే ఉద్యోగులకు సంబంధించి 18 నోటిఫికేషన్లు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ జాబ్స్ అటవీ శాఖలోనే ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. అంతేకాదు, ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే పూర్తిగానున్న ఎస్సీ వర్గీకరణకు తగిన విధంగా ఈ నోటిఫికేషన్లను విడుదల చేస్తామని అయితే చెప్తోంది ప్రభుత్వం. ఇక బీసీ వెల్ఫేర్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, అలాగే దివ్యాంగుల సంక్షేమ శాఖలో వార్డెన్, జైళ్ల శాఖలో జూనియర్ అసిస్టెంటు టైపిస్టు, అలాగే గనుల శాఖలో రాయల్టీ ఇన్స్పెక్టర్, ఫ్యాక్టరీ సర్వీసెస్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, రవాణా శాఖలో ఏఎంవిఐ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక అలాగే గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ పాలిటెక్నిక్, డిగ్రీ పాలిటెక్నిక్, అలాగే కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షలపై కూడా క్లారిటీ రానుందని చెప్తున్నారు. ఇక ఇప్పటికే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు రాగా వీటికి పరీక్షలు నిర్వహించేలాగా షెడ్యూల్ ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కొత్త నోటిఫికేషన్ల జారీకి అనుగుణంగా వాటి పరీక్షలకు కూడా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక అలాగే ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పలు ఎయిడెడ్ స్కూల్ యాజమాన్యాలకు పాఠశాల విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది. ఈ స్కూల్స్లో గత 3 ఏళ్లుగా విద్యార్థుల సంఖ్య 40 లోపే ఉంటుంది. గత ఏడాది 20 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న స్కూళ్లకు నోటీసులు ఇచ్చారు. కానీ విద్యార్థుల సంఖ్య పెరగకపోవడంతో ఇప్పుడు చర్యలు తీసుకునేందుకు గత ఏడాది రెండో నోటీసు కూడా ఇచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరంలో 41 బడుల్లో 40 లోపు మంది విద్యార్థులు ఉండగా 15 పాఠశాలల్లో అయితే 20 లోపే ఉన్నారు. అందుకే నోటీసులు జారీ చేశారని చెప్తున్నారు.